ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ ప్రేరేపితమైనదా కాదా అని తేల్చడానికి సుప్రీంకోర్టు అడ్డంకిగా మారినట్టుగా తెలంగాణ పోలీసులు భావిస్తున్నారు. సుప్రీంకోర్టు అడ్డంకిగా ఇన్ ద సెన్స్ ఇక్కడ ఏంటంటే ఈ కేసులో ప్రధాన నిందితుడైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు మధ్యంతర బెయిల్ ఏదైతే సుప్రీంకోర్టు నుంచి ఆయనకు ఉన్నదో ఆ బెయిలును మళ్ళీ మార్చి 10 వరకు సుప్రీంకోర్టు పొడిగించింది. అయితే సుప్రీంకోర్టు చెబుతున్న వాదన ఏంటంటే 2 సార్లు ఇప్పటికే మీకు కస్టోడియల్ విచారణకు అనుమతించాం. సో 2 వారాలు మీరు విచారణ జరిపారు, 2 సార్లు విచారణ జరిపారు. అందులో మీరు తేల్చింది ఏమిటి? ఇంకా ఎంతకాలం మీరు ఈ దర్యాప్తు కొనసాగిస్తారు? ఈ దర్యాప్తును మీరు ఇంకా ఎంతకాలం సాగదీస్తారంటూ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ చేస్తున్న పని ఏంటంటే ఇది పొలిటికల్లీ మోటివేటెడా కాదే అనేది తేల్చాలి. ఇప్పుడు పొలిటికల్లీ మోటివేటెడ్ కాకపోతే ఈ కేసులో పసలేదు. ఎందుకు ఈ మాట మనం చెప్పొచ్చు అంటే ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్గా ఉన్నప్పుడు, అంటే యాక్చువల్గా అంతకుముందు ఆయన రిటైర్ అయ్యాడు. రిటైర్ అయిన తర్వాత ఆయన ఎస్ఐబి చీఫ్గా నియమించడమే ఒక బ్లండర్గా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. సరే, ఆయనను ఎస్ఐబి చీఫ్గా నియమించారు. నియమించిన తర్వాత 2010 నుంచి 2023 2014 నుంచి 2023 చివరి వరకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చివరి 2 ఏళ్ళు అంటే ఆల్మోస్ట్ 2022-23 ఈ 2 ఏళ్లలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ప్రక్రియ ముమ్మరంగా సాగింది, ఉధృతంగా సాగింది. వేలాది ఫోన్లను ట్యాప్ చేసిన సంగతి అంతా కూడా బయటపడిపోయింది. ఈ ఫోన్ ట్యాపింగ్ గురైన వాళ్ళల్లో కవిత భర్త అనిల్ కూడా ఉన్నాడు. ఆ విషయం కవిత స్వయంగా చెప్పింది. సొంత అల్లుడి ఫోన్ కూడా ట్యాప్ చేస్తారా అని ఆమె నేరుగా ప్రశ్నించింది. అంటే ఎవరిని ప్రశ్నించింది? ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అప్పటి ప్రభుత్వం అంటే తన తండ్రిని ప్రశ్నించినట్టే లెక్క. కవిత తన భర్త ఫోన్ను కూడా ట్యాప్ చేసినట్లుగా ఆమె స్వయంగా వెల్లడించింది. సో ఇక్కడికి కవిత ఎపిసోడ్ పక్కన పెడదాం. ఇంకా మిగతా వాళ్ళు, అది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కావచ్చు, కొంతమంది జర్నలిస్టు ప్రముఖులు కావచ్చు, కొంతమంది న్యాయవాదులు కావచ్చు, కొంతమంది జడ్జెస్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. రాజకీయ నాయకులు అయితే ఇక సరే చాలామంది రాజకీయ నాయకులు ఫోన్లు ట్యాప్ చేశారు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యర్థులైన రాజకీయ పార్టీ నాయకుల ఫోన్లన్నీ ట్యాప్ చేసి పారేశారు. ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, అండ్ వాళ్ళ మధ్య సంభాషణ సారాంశం ఏంటి, అండ్ 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏ డబ్బు ఎక్కడి నుంచి బయలుదేరింది, ఎక్కడికి వెళ్తోంది, ఈ రకంగా ట్రాక్ చేయడం, ఆ వెహికల్స్ ఆపడం, ఆ డబ్బును స్వాధీనం చేసుకోవడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఇది కాకుండా ఇంకా చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, లేకపోతే పెద్ద ఎత్తున నడిపించే బంగారం ఇటువంటి దుకాణాలకు, జ్యువెలర్స్ సంబంధించిన దుకాణాలకు కాల్స్ చేయడం కానీ, అటువంటి వ్యాపారులకు కాల్ చేయడం కానీ, దాంతో పెద్ద ఎత్తున డబ్బు దండుకోవడం కానీ, ఇవి కూడా జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. సో ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక కోణంలో లేదు. అయితే ఫస్ట్ ఈ బేసిక్ పాయింట్ ఏంటంటే పొలిటికల్లీ మోటివేట్, అంటే రాజకీయంగా ప్రత్యర్థులను పూర్తిగా నిర్వీర్యపరిచి అణిచిపారేసి వాళ్ళు గెలవకుండా చేసి కేసీఆర్ హ్యాట్రిక్ సాధించే విధమైన కాన్స్పిరసీలో భాగంగా ఈ ఫోన్ ట్యాపింగ్ తతంగం జరిగినట్లుగా ఆరోపణ ఉంది. సో దీన్ని తెలంగాణ పోలీసులు ఇప్పుడు దీన్ని ప్రూవ్ చేయాలంటే ప్రభాకర్ రావు నోరు విప్పాలి. ప్రభాకర్ రావు నోరు విప్పడం లేదు, అంటే అసలు విషయం చెప్పడం లేదు. ఆయన అంతకుముందు చెప్పిందే చెప్తున్నాడు. ఆయనను ఇప్పటికీ బహుశా 15 సార్లు పిలిచి ఉంటారు, విచారణ జరిపి ఉంటారు. గంటల కొద్దీ విచారణ జరిపినా కూడా ప్రతి ప్రశ్నకు ఆయన అదే జవాబు ఇస్తున్నాడు. గతంలో ఏ జవాబు ఇచ్చాడో మళ్ళీ అదే జవాబు ఇస్తున్నాడు. సో పదే ఇటువంటి జవాబుల వల్ల ఉపయోగమేమీ లేదని పోలీసులు భావిస్తున్నారు. అందువల్ల సుప్రీంకోర్టును ఈ మధ్యంతర బెయిల్కు సంబంధించిన విషయంలో రిలాక్సేషన్ ఇవ్వాలని తాము కస్టడీలోకి తీసుకున్న విచారణ జరుపుతామంటే సుప్రీంకోర్టు అనుమతించింది. అట్లా 2 సార్లు జరిగింది. ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? మీరు ఆయనను జైల్లో పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారా? ఎందుకు ఆయనను పదే
వేధిస్తున్నారు, ఈ రకంగా పిలిపిస్తున్నారని చెప్తుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదించాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఈ పిటిషన్ విచారణ అర్హత పైన ఇది మధ్యంతర బెయిల్ పొడిగింపు పిటిషన్ ఏదైతే ప్రభాకర్ వేశాడో దానికి సంబంధించిన విచారణ అర్హతను ఆయన అభ్యంతరం వ్యక్తం చేశాడు. అర్హతపై ఒక వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్న తర్వాత లేదా కస్టడీలో ఉండాల్సిన వ్యక్తికి ముందస్తు బెయిలు ఎట్లా మంజూరు చేస్తారని సిద్ధార్థ లూథ్రా వాదించాడు. దీనిపై తాము కొన్ని కీలకమైన న్యాయపరమైన అంశాలను కూడా లేవనెత్తుతున్నట్లుగా కోర్టుకు ఆయన విన్నవించాడు. నిందితుడు విదేశాల్లో ఉన్నప్పుడు లేదా పరారిలో ఉన్నప్పుడు ప్రకటించిన తర్వాత ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయవచ్చా? ఒకసారి కస్టడీలోకి తీసుకున్నట్టు పరిగణించిన తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ వర్తిస్తుందా? వంటి 3 ప్రధానమైన న్యాయపరమైన అంశాలను కోర్టు తేల్చాలని కూడా సిద్ధార్థ లూథ్రా వాదించాడు. అయితే సుప్రీంకోర్టు జస్టిస్ నాగరత్న ఆమె ఏం చెప్పారంటే, ఇప్పటికే నిందితుడిని ప్రశ్నించడానికి మేము 2 వారాల పాటు అనుమతించాము. ఆయన దర్యాప్తుకు సహకరించారు. ఇంకా ఏం మిగిలి ఉందని విచారణ కొనసాగిస్తారు. మీ విచారణ ఉద్దేశం ఇంకా నెరవేరలేదా అని జస్టిస్ నాగరత్న అన్నారు. అంటే కేవలం ఆయనను జైల్లో పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారా అని కూడా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ముందస్తు బెయిల్ ఉన్నంత మాత్రాన ఆయనను విచారణకు పిలవకూడదంటూ ఏమీ లేదని, అవసరమైతే మళ్ళీ పిలిచి ప్రశ్నించవచ్చునని, ఆయన దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తారని కోర్టు స్పష్టం చేసింది. సో ఇరుపక్షాల వాదన విన్న తర్వాత మొత్తం మీద మార్చి 10 వరకు ఆయన పై ఉన్న మధ్యంతర బెయిలు పొడిగింపు జరిగింది. సో ఇప్పుడు మార్చి 10 వరకు జరిగేది ఏమిటి అన్నది ఇప్పుడు ఒక సస్పెన్స్. బహుశా నేను ఇంతకు చెప్పినట్లుగా కవిత భర్త అనిల్ను పిలిచే అవకాశం ఉండొచ్చు, లేదా మరి ఇంకెవరైనా మిగిలిపోయి ఉంటే విచారణ జరపడానికి వాళ్ళని కూడా పిలవచ్చు, లేదా ఇదివరకు విచారణ ఎవరినైతే జరిపారో వాళ్ళని మళ్ళీ పిలిచి విచారణ జరిపే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇందులో పోలీస్ అధికారులు ఎవరైతే నిందితులుగా ఉండి అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళి కొంతమంది బెయిల్పై ఉన్నారో, లైక్ ప్రణీతరావు కావచ్చు, లేకపోతే భుజంగరావు కావచ్చు, రాధాకృష్ణరావు కావచ్చు, తిరుపతన కావచ్చు, ఇటువంటి పోలీసు అధికారులను మళ్ళీ పిలిచి విచారణ జరిపే అవకాశాలు లేకపోలేదు. అట్లాగే ప్రభాకరరావును కూడా సుప్రీంకోర్టు చెప్పినట్లుగానే మళ్ళీ పిలిచి విచారణ జరిపే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్ దొరికాయి. ఫోరెన్సిక్ నిపుణుల ఒపీనియన్స్ కూడా తీసుకున్నారు. అంటే ఫోరెన్సిక్ దాంట్లో ఇన్వెస్టిగేషన్లో కొన్ని విషయాలు బయటపడ్డాయి. అట్లాగే వీళ్ళు వాడిన ఫోన్స్ లేదా ఇతర ల్యాప్టాప్ డివైజెస్లో ఉన్న విషయాలు కూడా బయటపడ్డాయి. బట్ ఫైనల్గా ఏంటంటే ప్రభాకర్ రావు కానీ ఆయన టీం కానీ అసలు ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఆ ప్రభుత్వంలో అంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరో ఒక పెద్ద మనిషి, అంటే ఆ ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు వహించిన వ్యక్తి ఆదేశించకపోతే ఇటువంటి నేరానికి వీళ్ళు పాల్పడే అవకాశం లేదనేది జనరల్గా అందరూ మాట్లాడుకుంటున్న మాట. అందువల్లనే అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖర రెడ్డిని కూడా పిలిచి సిట్ విచారణ జరిపింది. సరే, ఆయన తనకేమీ సంబంధం లేదు, తన డ్యూటీ తను చేశాను, అప్పటి సీఎం కేసీఆర్ ఏం చెప్తా చేశారని ఆయన తప్పించుకున్నాడు. సో దీంట్లో ప్రతి ఒక్కరూ ఏదో రకంగా తప్పించుకునే పనిలో ఉన్నారు. అది సహజమైన ప్రక్రియ, దాన్ని ఎవరు మనం కాదనడానికి లేదు, ఆక్షేపించడానికి కూడా లేదు. సో న్యాయపరంగా ఉన్న వెసులుబాటును పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ కేసులోనే నిందితులు వాడుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.